హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సీతాస్ యోగాలో 9వ చాప్టర్లో ఉన్నాం. ఈ చాప్టర్ పేరు యోగా ఆఫ్ రిమెంబరెన్స్. రిమెంబరెన్స్ అంటే గుర్తుకు రావడం. సో మనము లాస్ట్ చాప్టర్లో ఏం చూసాము అంటే ఆ, సి ఆ, మన దేవాని అనే పాత్ర ఉంది కదా. సో ఊరి సమస్య కోసము ఏదైనా చేయాలి, నీ మైండ్ పవర్ ఉపయోగించు అని నా నా ఒక్కదాని వల్ల ఎలా అవుతుంది అంటే సామూహికంగా చెయ్యి అనేది ఒక మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ తర్వాత ఆవిడకు మరి సామూహికంగా ఎలా చేయాలి అంటే వాళ్ళ ఊర్లో ఒక సీనియర్ మాస్టర్స్ కపుల్స్ దొరుకుతారు అనమాట మీకు. కియారా, ఉమా అని. సో వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ ఊర్లో ఇలాంటి సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కలిసి గ్రూప్ మెడిటేషన్ చేయడము. ఆ, అప్పుడు ఒక ఏకత్వ సర్కిల్ ఒకటి, ఆ, ఒక క్షేత్రము, ఆ ఒక ఎనర్జీ ఫీల్డ్ వాళ్ళు పెంచడము. సో అది వారి ఊరిపై ప్రభావం చూపించడము, ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఆ ఇప్పుడు ఆ చాప్టర్ చివర్లో ఆ గ్రూప్ మెడిటేషన్ లో ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు ఎవరుంటే ఏంటి అని చెప్తారు. అయినా అందులో ఒకరు నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అతని పేరు సదానంద అంటే ఎవరబ్బా అని ఆలోచిస్తే చిన్నప్పుడు ఆమె కూతురు ఎవరైతే చనిపోయిందో సాచి, సో ఆమెతో కలిసి ఆడుకున్న ఆ బాబు పేరు సదానంద్ అనమాట. అప్పుడు ఇప్పుడు అతను పెరిగి ఒక 18 ఏళ్ల వయసు కుర్రాడయ్యాడు. అయినా అతను ఈ ఈ ఈ మార్గంలో ఉన్నాడనమాట. ఈ ధ్యానము, సీతమ్మతో కనెక్షను, ఇలాంటి మార్గంలో ఉన్నాడు. సో ఈ గ్రూప్ మెడిటేషన్ లో ఆ అబ్బాయి కూడా ఉన్నాడు అని ఆమెకు తెలుస్తుంది. సో అక్కడ మనం లాస్ట్ చాప్టర్ ఎండ్ చేసుకున్నాము. సో మరి ఇప్పుడు ఈ యోగా ఆఫ్ రిమెంబరెన్స్ లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ మరి దేవాని, ఈ పుస్తకంలో ఎవ్రీ చాప్టర్ ఎలా ఉంటుందంటే మొదట కొంచెం జ్ఞానం వస్తుంది, తర్వాత అనుభవ జ్ఞానము, తర్వాత సీతమ్మ వాళ్ళ టైంలో ఉన్న పోలికతో ఒక క్లారిటీ రావడము, ఇలా ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఆ, ఇక్కడ కొద్దిపాటి జ్ఞానం ఉంది, అది విందాం. సో మనము గతాన్ని మర్చిపోవడానికి ఒక కారణం ఉంది. మళ్ళీ ఆ గతము మన ముందుకు రావడానికి, మనం గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఎప్పుడైతే మన గతం మనకు తెలుస్తుందో, మన ప్రస్తుతానికి జరుగుతున్న విషయాల పట్ల లింక్ మనకు తెలుస్తుంది. ఒకదానికొకటి ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయి అనేది తెలుస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ ఎన్నో సార్లు భూమి మీదకి వస్తూ ఉంటాం, వచ్చి వెళ్తూ ఉంటాం. సో వాటన్నిటినీ కలిపి ఒక జన్మగా, వాటన్నిటిని కలిపి ఒకటిగా చూడాలి. ఒక్కొక్క జన్మని ఒక్కొక్క సెపరేట్ గా కాకుండా వాటన్నిటిని కలిపి ఒకటిగా చూడాలి. సో దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు 9వ చాప్టర్ అని చెప్పుకుంటున్నాం కదా ఈ పుస్తకంలో. అలా ప్రతి పుస్తకంలో ఒక పెద్ద పుస్తకం ఉంటుంది, దాంట్లో చాప్టర్స్ ఉంటాయి. అలాగే ఆత్మ అనే ఒక పెద్ద పుస్తకంలో ప్రతి ఒక్క జన్మ ఒక చాప్టర్ లాంటిది. ఆ అలాగే ఒక పుస్తకానికి ఒక ఎండింగ్ అనేది ఉంటది, కానీ ఈ ఆత్మ ప్రయాణానికి ఎండింగ్ అనేది ఉండదు. ప్రారంభము, ఎండింగ్ అనేది లేని పుస్తకం ఈ ఆత్మ ప్రయాణం అంటూ చెప్తా ఉంది. సో ఈ దేవాని ఇప్పుడు తను మధ్య వయస్కురాలికి అయిందనమాట. సో ఆ ఏజ్కి వచ్చేసరికి ఎన్నో గత జన్మలు చూసుకునింది. సో తన చిన్నప్పుడు విషయం చెప్తాందనమాట. తను చిన్నప్పుడు ఆ తనకు మాటలు, నడక లేట్ వచ్చాయంట. సో ఆమెకి శరీరంలో కొంచెం కష్టంగా అనిపిచ్చేదంట. ఎందుకు అంటే తను ఆహ్, ఆహ్, మా ప్రయాణించడము, మాట్లాడడం అన్నీ తన ఆలోచనలతోనే చేసేదంట. సో అప్పుడు ఆమెకి ఇదంతా ఫ్రస్ట్రేషన్ అనిపించేది ఈ శరీరంలో ఉండడం. మామూలుగా మనం చూస్తే ఒక ఆత్మని ఒక పక్షితో పోల్చుకుందాం. సో ఒక పక్షి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. దాన్ని పంజరంలో వేస్తే ఎలా ఉంటుంది? అలాగే అంతటా ఫ్రీగా ఉన్న ఆత్మని ఒక శరీరంలో బంధించేస్తే ఎలా ఉంటుంది? సో తనకు చిన్నప్పుడు పుట్టినప్పుడు అలాగే అనిపించేదంట దేవానికి. ఈ శరీరంలో ఆహ్, ఈ లిమిటేషన్స్ ఉన్న ఈ శరీరంలో ఆహ్, ఉండడము కొంచెం ఇబ్బందిగా అనిపించేదంట.
సో, తన ఈ శరీరంలోకొచ్చేసరికి పొజిషన్ ఎలా ఉంటుంది? కళ్ళ ద్వారా ఎంతవరకు కనిపిస్తుందో అంతే చూడడము. ఈ చెవుల ద్వారా ఎంత వినిపిస్తుందో అంతే వినగలగడం అనే ఒక లిమిటేషన్ ఉంటుంది. కానీ ఈ దేవానికి ఆహ్, ఈ కళ్ళకి ఇంకా ఈ కళ్ళకి కనిపించేదంత మాత్రమే కాకుండా ఇంకా ఎంతో తను చూడగలిగేదంట. ఇంకెంతో ఈ చెవుల ద్వారానే కాకుండా ఇంకెంతో కూడా తను వినగలిగేదంట. సో, తనకు మాత్రం ఈ శరీరంలో బందీగా అయినట్టు అనిపిచ్చేస్తూ ఉండేదంట. సో, అలా తను పెద్దగయ్యేంత వరకు ఆ కియాన్, ఉమా దంపతులను కలిసేంత వరకు తనకా ఇబ్బంది ఫీలింగ్ ఉండేదంట మన దేవానికి. సో, ఎప్పుడైతే కియాన్, ఉమాతో కలిసి గ్రూప్ మెడిటేషన్స్ చేసిందో, ఎప్పుడైతే ఆ వేరే లోకాలకెళ్ళి ధ్యానం చేయడం అనేది అదంతా అనుభవం వచ్చిందో, ఇంకప్పుడు ఆమెకి అరే! నా నా స్వగృహము ఎక్కడికి వెళ్ళలేదు. అది ఉంది. సైలెన్స్‌గా ఉందంతే. నా నుంచి ఎప్పుడు దూరంగా వెళ్ళలేదు. ఎందుకు సైలెన్స్‌గా ఉంది ఆ వేరే లోకము అంటే, ఈ ప్రెజెంట్ లోకంలో దీన్ని ఆహ్, ఈ ఈ ప్రెజెంట్ దాన్ని సంపూర్ణంగా ఇక్కడ ప్రెజెంట్‌గా ఉండడానికి నా వేరే లోకంతో కనెక్షన్ సైలెంట్‌గా ఉంది. అంతేగాని అది నా నుంచి దూరం వెళ్ళలేదు అని తను తెలుసుకుంటుందనమాట. సో, తనకింకా అర్థమైందేమంటే తను 2 ప్లేసుల్లో ఉంది. అటు పైలోకాల్లోనూ ఉంది. ఇటు ఇక్కడ భూమి మీదనూ ఉంది అనే విషయము తనకర్థమైంది. సో, ఇంకా ఇక్కడ తను చెప్పే సింపుల్‌గా విషయం ఏంటంటే, మన చైతన్యము, మన మైండ్ దేని మీద ఉంటే, మనం ఆ లోకంలో ఉంటాము. మన చైతన్యము, మైండ్ ఈ భూమి మీద ఉంటే, మనం ఈ లోకాన్ని ఫీలవుతాము. లేదు మన చైతన్యము, మైండ్ అనేది పైలోకాల్లో ఫోకస్ చేసి ఉంటే, మనం ఆ లోకాన్ని ఫీలవుతాము అని తను చెప్తోందనమాట. సో, ఇంకా కథలోనికి వెళ్తే సో, మరి సదానంద్ గురించి తెలుసుకునింది కదా! తన చిన్నప్పుడు తన కూతురుతో ఆడుకున్న అబ్బాయి అని. సో, మరి మరి నెక్స్ట్ టైమ్ అలాగే గ్రూప్ మెడిటేషన్ తర్వాత ఆ అబ్బాయి మన దేవాని ఇద్దరు కలిసి నడుస్తూ ఇంటికెళ్తున్నారంట. గ్రూప్ మెడిటేషన్ తర్వాత. సో, దారిలో ఒక చోట కూర్చున్నారిద్దరు. సో, కూర్చున్న తర్వాత మన దేవానికి మనలాగా ఒక కుతూహలం కదా! ఆ! ఎవరిదైనా ధ్యాన అనుభవం తెలుసుకోవాలన్నా, సీతమ్మతో వాళ్ళ అనుభవం తెలుసుకోవాలన్నా ఈమెకి ఇంట్రెస్ట్. సో, కియానుమాతో అడిగి చూసింది. ఆహ్, వాళ్ళు పెద్దగా వాళ్ళు చెప్పలేదు. సో, ఈ అబ్బాయిని అడిగి చూసింది. "నీకు ఫస్ట్ టైమ్ ఇక్కడ గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు ఏమనిపిచ్చింది? నీకు ఏమి అబ్జెక్షన్ లేకపోతే నాతో పంచుకుంటావా?" అంటే, "ఓహ్! పంచుకుంటాను ఆంటీ" అంటూ ఆ అబ్బాయి చెప్తాడనమాట. ఆ! హ్మ్. ఏమనంటే, సో, నేను ఫస్ట్ టైమ్ ధ్యానం చేసిన తర్వాత నా గత జన్మ చూసుకున్నాను. నేను గత జన్మలో విదేహ అంటే మన ఆహ్, సీతమ్మ వాళ్ళ రాజ్యం పేరు విదేహ. అందులో ఒక చిన్న పల్లెటూరులో పుట్టాను. మిథిల ఉంది కదా! మిథిల ఆహ్, సీతమ్మ వాళ్ళ సిటీ కదా! సో, ఆ రాజ్యంలో విదేహ రాజ్యంలో ఒక చిన్న పల్లెటూరులో నేను పుట్టాను. అప్పుడు మా ఊరిలో మేము రోడేసుకుంటున్నాం. బ బ బ బండలు అవన్నీ ఎత్తి రాళ్ళతో మేము రోడేసుకుంటున్నాం. వేసుకుంటుంటే మహారాజు జనక మహారాజు వచ్చారనమాట మా పనిని చూడ్డానికి. ఆయన విషయం ఎలా అంటే ఆయన అందరితో కలిసి పని చేస్తారు. సో, ఆయన అలా మా పనిలో ఆయన కూడా చెయ్యేసి ఆ రాళ్ళను మోస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఒక రాయి యాక్సిడెంట్‌గా ఆయన కాలిపై పడింది. అప్పుడు ఆయనతో పాటు అక్కడ సీతమ్మ బుల్లి సీతమ్మ కూడా వచ్చిందనమాట మా ఊరికి. ఆ సీతమ్మ అది అది జరిగిన దాన్ని ఆశ్చర్యంగా చూస్తా ఉంది. తర్వాత హ్మ్. ఒక ప్రశ్నార్థకంగా చూస్తా ఉంది. సో, మామూలు వ్యక్తుల కన్నా సీతమ్మ అప్పుడే చాలా ఆహ్, ఒక డిఫరెంట్ అమ్మాయిగా అనిపిచ్చేదనమాట. హ్మ్. సో, వాళ్ళ నాన్న కాలిపై రాయి పడితే వెంటనే రియాక్ట్ అవ్వకుండా, రాకుండా ఏదో ఆలోచిస్తా ఉంది, చూస్తా ఉంది, ప్రశ్నార్థకంగా చూస్తా ఉంది. ఒక క్షణం ఆగి అప్పుడొచ్చి చూస్తోంది వాళ్ళ నాన్నకి ఏమైందా అని.
సో, అప్పుడు నేను మా అబ్బాయి ఇల్లు ఈయన అప్పుడు ఒక వృద్ధుడిలాగా ఉన్నాడనమాట. ఎవరు ఇప్పుడు ఈ సదానంద్ ఎవరైతే మనతో మన దేవానితో మాట్లాడుతున్నాడో ఆయన గత జన్మలో ఆయన ఒక వృద్ధుడు. ఆహ్, సో, అప్పుడు అతను గత జన్మలో చూసుకున్నాడు కదా! అప్పుడు అతను వృద్ధుడనమాట. ఒక ముసలివాడు. సో, ఆహ్, ఆహ్, సో, అప్పుడతను ఈ సీనంతా చూస్తున్నాడు. ఆహ్, ఇంక వెంటనే హ్మ్. ఎప్పుడైతే అప్పుడు మహారాజుకు కాలికి దెబ్బ తగిలిందో ఆయన మా అబ్బాయి ఇల్లు ఇక్కడ ఉందండి. రండి మీకు హెల్ప్ చేస్తాము అని జనక మహారాజుకు తన కుటీరానికి తీసుకెళ్ళడం జరుగుతుందనమాట. సో, అక్కడ వెళ్ళి ఆహ్, హ్మ్. మీరిక్కడ కూర్చోండి. నేను వెళ్లి మందులు తెస్తాను అని చెప్తూ అతను వెళ్తాడు. తర్వాత అతను ఆ మందు తాగానే వీళ్ళ అబ్బాయి, ఈ వృద్ధుడి అబ్బాయి పసరు పూసి ఆహ్, జనక మహారాజుకు అప్లై చేస్తారనమాట. సో, అప్పుడు ఊర్లో ఉన్న అందరూ కూడా వీళ్ళకు హెల్ప్ చేయడానికి జనక రాజుకు దెబ్బ తగిలింది కదా! అని అందరూ ఎంతో సంతోషంగా ఆహ్, గౌరవంగా, ప్రేమతో ఆహ్, ఆ మహారాజుకు సేవ చేస్తూ ఉంటారంట. సో, ఇంకా అందరూ ఆ రూమ్ నుంచి బయటికెళ్ళిపోతారనమాట. బయటికెళ్తారు. సీతమ్మ ఒక్కడే ఉంటుంది. ఈయన ఈ వృద్ధుడు ఈ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏదైనా అవసరం ఉంటే పిలిస్తే నేను అందుబాటులో ఉందాము కదా! అని అప్పుడు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకు లోపల నుంచి మాటలు వినిపిస్తాయంట. అప్పుడు బుల్లి సీతమ్మ ఏమంటుందంటే, "నాన్నగారు మీరు ఇంతకుముందు నేను చూసాను. మీకేమైనా దెబ్బ తగిలినప్పుడు మీరు స్వయంగా నయం చేసుకోవడం చూసాను. ఈసారి ఎందుకు మీరు నయం చేసుకోలేదు?" అని అంటుందంట. ఆయన అంటారు, జనక మహారాజా అంటారంట, ఆహ్, "ఇదిగో ఈ మిత్రులున్నారే వీళ్ళంతా నాపై నాపై ప్రేమ చూయించడానికి ఎంతో ఆతృతంగా ఉన్నారు. నేను కూడా ఆ ప్రేమని తీసుకోవడానికి ఆతృతంగా ఉన్నాను. అదే నన్ను నేను నయం చేసుకున్నాను అనుకో, హ్మ్. అప్పుడు వాళ్ళకేంటి లాభం? వాళ్ళకి హెల్ప్ చేస్తూ నాకు దెబ్బ తగిలింది. వాళ్ళు బాధగా ఫీల్ అవుతారు కదా! అదే వాళ్ళు నాకు సహాయం చేశారనుకో, వాళ్ళు నాకు కృతజ్ఞత చూపిస్తున్న ఫీలింగ్ వాళ్ళకుంటుంది. హ్మ్. నేనే నయం చేసుకున్నా అనుకో, అది స్వార్థం అవుతుంది" అని ఆహ్, అన్నారంట జనక మహారాజు. అప్పుడు సీతమ్మ అనిందంట, అయితే ఆహ్ నేను ఇంకొకటి విషయం కూడా చూశాను నాన్న. ఆ రాయి పడినప్పుడు నువ్వు ఒక క్షణం నొప్పి చూపిచ్చావు. తర్వాత ఆహ్, నొప్పి ఫీలింగ్ ఏం చూపించలేదు అని అంటుంది. అంటే అప్పుడు జనక మహారాజు ఓహ్! అది కూడా చూసావా? అని చెప్తూ అప్పుడు ఇది నువ్వు కూడా నేర్చుకోగలవు. ఎప్పుడైతే మన చైతన్యాన్ని మన శరీరం నుంచి దూరంగా పంపిస్తామో, అప్పుడు శరీరంలో ఉన్న బాధని నువ్వేమి ఫీల్ అవ్వవు. అది శరీరానికి మాత్రమే ఉంటుంది అని జనక మహారాజు చెప్పారంట. సో, ఆహ్, ఇది నేను పత్రిసారి దగ్గర కూడా విన్నాను. అంటే ఇంకొక మేడము పత్రిసారి గురించి అనుభవాలు చెప్తున్నప్పుడు సార్ అంతలా కష్టపడతారు కదా! కారులోకి రాగానే వెహికల్‌లోకి రాగానే మా సార్ అన్నారంట. నేను ఈ కారులోకి రాగానే శరీరం నుంచి బయటికొచ్చేస్తాను అని చెప్పారంట. సో, ఓహ్, అప్పుడు శరీరానికి మాత్రమే నొప్పి ఉంటుంది. ఆత్మకు కాదు అని సార్ అక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా జనక మహారాజు అదే చెప్పడం జరిగింది. సో, అప్పుడు మరి ఈ వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత ఈ వృద్ధుడి కోడలు ఆహారం తీసుకురావడము అందరూ ఊర్లో వాళ్ళందరూ కూడా కుటుంబ అందరూ కూడా మళ్ళా ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆహ్, అందరూ ఎంతో ఆనందంగా రాజుకి సేవ చేసుకోవడానికి ముందుకెళ్తారంట. అప్ హ్మ్. సో, ఆ ప్రేమనివ్వడం, తీసుకోవడం ఎంతో అక్కడ ఉంటుందనమాట. సో, అప్పుడు సీతమ్మ ఇతన్ని ఆహ్,
హ్మ్. వాళ్ళకి ఆల్రెడీ అంతా తెలుస్తుంది కదా! సో, ఈ వృద్ధుడిని కొంచెం వేరుగా చూస్తుందంట. ఓకే. ఈ వృద్ధుడు ఆహ్, నా మాట మా మాటలు విన్నాడు అనేటట్టు చూస్తుంది ఊరికే. చూసి బట్ ఆ సీతమ్మ చూసిన చూపుకి ఈయనకొక పవర్‌ఫుల్ పవర్ ఏదో వచ్చినట్టు అనిపిస్తుందంట. పవర్ వచ్చినట్టు అనిపిచ్చి ఆహ్, ఆ సీతమ్మతో ఏదో ఒక బాండ్ ఫార్మ్ అయింది అనేది ఆహ్, ఆయన ఆ వృద్ధుడు ఆ ఫీల్ అయింది చెప్తున్నాడనమాట. సో, సీతమ్మ అప్పుడొక చిన్న ఒక బుల్లి పాప అయినా, కానీ సాధారణమైన అమ్మాయి కాదు అని తన గత జన్మ అనుభవం ఇక్కడ అతను చెప్తున్నాడనమాట. సో, నేను మళ్ళీ ఆవిడని నేను ఆ జన్మలో చూడలేదు. ఎందుకంటే, నేను వెంటనే నేను ఆ శరీరాన్ని వదిలేసాను. సో, వెంటనే ఇదిగో ఈ ఊర్లో జన్మ తీసుకున్నాను. ఆహ్, సో, అందుకేనేమో నా చిన్నప్పుడు నాకు సీతమ్మ పట్ల ఎంతో భక్తి ఉండేది. ఆవిడ మనకిప్పుడు మహారాణి. సో, ఈ ధ్యానం తర్వాత ఈ నాకు ఆ గత జన్మ తాలూకు జ్ఞాపకం వచ్చింది. అలాగే ఆ రోజు రాత్రి నాకు కల కూడా వచ్చింది. ఆ కలలో సీతమ్మ, విభీషణుడు మాట్లాడుకుంటున్నారు. సో, విభీషణుడికి ఒక ఆలోచన వచ్చింది. సీతమ్మ అంటే డైరెక్ట్‌గా అడగలేదు. కానీ విభీషణుడిలో ఒక ఆలోచన వచ్చిందంట. సీతమ్మని తీసుకెళ్ళడానికి రామయ్య వచ్చి తీసుకెళ్ళొచ్చుగా. ఆయనకదేం పెద్ద కష్టం కాదు. ఎందుకు ఆయన రాలేదు అని ఆలోచిస్తున్నాడంట. అప్పుడు ఆ సీతమ్మ ఆయన ఆలోచనని పసిగట్టి, అవును విభీషణ రామయ్యకు అంత పవరుంది. ఆయనే డైరెక్ట్‌గా వచ్చి నిన్ను తీసుకెళ్ళొచ్చు. కానీ ఆయనే ఒకటిగా వస్తే అందరికి ధర్మం చేసే, మంచి పని చేసే అవకాశం వెళ్ళిపోతుంది కదా! సో, గత జన్మలో ఆ వానర సైన్యం అంతా నారాయణుడి దగ్గర నుంచి లాభం పొందారు. వాళ్ళు నారాయణుడికి ఏదైనా తిరిగి ఇవ్వాలి కృతజ్ఞత భావంతో అని వేచి ఉన్నారనమాట. సో, ఇప్పుడు రాముడు వాళ్ళ కోరికని తీరుస్తున్నాడు. వాళ్ళ సహాయం తీసుకొని. సో, ఇప్పుడు ఏదైనా జరుగుతోంది అంటే అది గతంలో ఇచ్చిన మాట, పనులు అవన్నీ పూర్తవ్వడానికే అని సీతమ్మ విభీషణుడితో చెప్పిందంట. సో, ఆహ్, తర్వాత మళ్ళీ మన సదానంద్ చెప్తాడనమాట. ఆ రోజు రాత్రి అతను ము హ్మ్. 3 చోట్ల కూడా అంటే ఎక్కడ విదేహాలో ఆహ్, ఆహ్ సీతమ్మ వాళ్ళ రాజ్యంలో ఒక పల్లెటూరి వృద్ధుడిలాగా, మరోవైపు సీతమ్మ, విభీషణుడు అక్కడ ఉండి విన్నట్టు, ఇంకొకటి ఇక్కడ ప్రస్తుతం ఈ గ్రూప్ మెడిటేషన్‌లో ఉన్నట్టు. సో, 3 చోట్ల ఒకేసారి ఉన్నట్టు ఫీల్ అయ్యాడంట. సో, అది గతం, వర్తమానం అన్నీ కలిసిపోయాయి. నేను అన్ని చోట్ల ఒకేసారి ఉన్నాను. అది అనుభూతి చెందాను అంటూ చెప్తాడనమాట. తన జరిగిన అనుభవం. సో, ఇదేమన్నా దేవాని అంటుంది, అవునా! అయితే నేనిది ఎప్పుడు తెలీదు. నేనెప్పుడు అనుభవించలేదు. ఒకేసారి అన్ని చోట్ల ఉండడము అంటూ చెప్తుంది. సో, ఇదంతా చెప్తూ ఒక గొప్ప విషయం చెప్తాడనమాట. స సదానంద్ ఏమంటాడంటే ఆహ్, సో, ఒకటి సి వృద్ధుడుగా సీతమ్మ వాళ్ళ రాజ్యంలో, ఇంకొకటి సీతమ్మ, విభీషణుడు మాట విన్నారు కదా! సో, ఇవి 2 గమనిస్తే నాకొక సత్యం అర్థమవుతా ఉంది అని అంటూ ఏం చెప్తానంటే, అవునా! అదేంటి అంటుంది. సో, ఆహ్, ఆహ్, జనక మహారాజు తనకు తను నయం చేసుకోవచ్చు. అయినా ఆ ఊరి జనానికి సహాయం చేయడానికి అవకాశం ఇచ్చాడు. అలాగే రాముడు తనకు తానుగా వెళ్లి సీతమ్మను తెచ్చుకోవచ్చు. కానీ వానర సైన్యం సహాయం తీసుకున్నాడు. ఇవి 2 కథలు మనకేం చెబుతాయంటే సామూహిక ప్రయత్నము. సామూహిక ప్రయత్నం వల్ల జరిగే సామూహిక మంచి గురించి మనకు చెప్తుంది. ఇదే కదా మనకు మెసేజు అని చెప్తాడనమాట. అప్పుడు మన దివానికి కొంచెం క్లారిటీ ఒస్తుంది. అవును. మన మహారాజు వచ్చి మన ఊర్లో ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేస్తే, ఆ మనిషిని తీసేస్తే మనమేం నేర్చుకోము. ఇవన్నీ మనం సామూహికంగా చేయడం వల్ల
మనము ఎంతో నేర్చుకుంటున్నాం, ఎదుగుతున్నాం. సో, ఆహ్, ఆధ్యాత్మికంగా ఏ మన పవర్‌ని పెంచుకొని ఆహ్, ఎంతో ధర్మంగా ధర్మాన్ని ఆచరిస్తూ ఎంతో ఎరుకతో, చైతన్యంతో మనం ఫేస్ చేస్తున్నాము అని ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. సో, ఎప్పుడైతే అతని అనుభవాలు వినిందో తర్వాత అతని మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా సరే తర్వాత ఇంటికెళ్ళాక ఆహ్, అవన్నీ ఇంక మళ్ళీ ధ్యానంలో కూర్చుంటుందనమాట. తన కుటీరంలో. తను దేవాని వీళ్ళంతా సో, ఇంటికొస్తూ దారిలో గదా! వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. సో, ఎవరింటికి వాళ్ళు వెళ్లారు. ఇంక ఇంట్లో కూర్చొని మళ్ళీ ధ్యానంలో కూర్చునుంది. సో, ధ్యానంలో తను ఆహ్ తనకు ఇంకొంచెం ఒక విషయం క్లారిటీ వస్తుందనమాట. అదేంటంటే సీతమ్మ, జనక మహారాజు దగ్గర వృద్ధుడిగా అతను జన్మ తీసుకొని ఉన్నాడు కదా! సో, అది అతనిది ఎన్నో చిరకాల వాంఛ. సీతమ్మ వాళ్ళు పుట్టినప్పుడు ఆహ్, జనక మహారాజు ఉన్నప్పుడు అతను అక్కడ జన్మ తీసుకున్నాడు. మళ్ళీ జనక మహారాజుకి సేవ చేయడం ద్వారా అతను జనక మహారాజు ఆశీర్వాదం కూడా పొందాడు. అందుకే మళ్ళీ తిరిగి అయోధ్యలో ఇదే అయోధ్య వాళ్ళ ఆ రాజ్యంలో మళ్ళీ సీతమ్మకు దగ్గరలో జన్మ తీసుకోవడం జరిగింది అని. సో, మనం గుర్తు చేసుకుంటే ఫ్రెండ్స్ సీతాయనంలో ఒక మాట చెప్తారు. మిథిలాలో ఉన్న వాళ్ళందరూ దాదాపు ఎక్కువ మంది ఇక్కడ అయోధ్య దగ్గర జన్మ తీసుకున్నారు అని. సో, అది ఇది మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. సో, ఎవరైతే వృద్ధుడు మిథిల రాజ్యంలో పుట్టాడో, అతను తిరిగి ఇక్కడ అయోధ్య దగ్గర ఒక పల్లెటూరులో జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే, ఆ సీతమ్మతో కనెక్ట్ అయి ఉండడానికి. ఆ సీతమ్మ ద్వారా ఆహ్, హ్మ్. తను ఎదగడానికి ప్లస్ లోక కళ్యాణం పనులు చేయడానికి అనేది మనకిక్కడ కనిపిస్తుంది. సో, ఈ విధంగా తనకు మన దైవానికి ధ్యానంలో ఆ వృద్ధుడి గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా! తర్వాత తనకింకా తనొక డీప్ మెడిటేషన్ స్టేట్‌కెళ్తుంది. తను కూడా ఆహ్, ఆహ్, ఇంకెంతో అనుభవం పొందుతుందనమాట. అది మనం రేపు తెలుసుకుందాం.